నూజివీడు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. కూటమి అధికారంలో ఉందా లేక కేవలం పేరుకే పరిమితమైందా? అధికారం ఎవరి చేతుల్లో ఉంది? నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అన్న అనుమానాలు ఇప్పుడు బహిరంగంగా మారుతున్నాయట. ఇక్కడి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఒకటే, ఉన్నమాటే విన్నమాటే. కూటమిలో భాగస్వాములైన బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువరుతున్నట్లు సమాచారం. అధికారం కోసం కలిసిన కూటమి ఇప్పుడు పదవుల విషయంలో విడిపోతుందా అన్న సందేహాలు ముదురుతున్నాయట. కాసుల కోసం కక్కుర్తిపడి కూటమిలో ఉన్న నాయకులకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారట. నూజివీడు నియోజకవర్గంలో పొలిటికల్ హిట్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు నూజివీడు రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటంటే ఏఎంసీ చైర్మన్ పదవి. బీజేపీకి ఈ పదవి ఇస్తామని మాట ఇచ్చి పేరు ఖరారు చేసి లిస్టు వచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ఆ పదవి ఎవ్వరికీ దక్కలేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుంపట్ల అరుణ పేరు లిస్టులో ఖరారైందట. కానీ ఆ లిస్టు వరకే పరిమితమైందట. ప్రమాణ స్వీకారం లేదు, అధికారిక ప్రకటన లేదు. అసలు ఆ పదవి ఉందా లేదా అన్నదే ఇప్పుడు బీజేపీ నేతలకు డౌట్ గా మారిందట. ఇదేనా కూటమి న్యాయం? ఇదేనా భాగస్వామ్యానికి ఇచ్చే గౌరవం అనే ప్రశ్నలు గాలిలో తిరుగుతున్నాయట. అయితే ఈ ఆలస్యం ఈ నియోజకవర్గంలో కొత్తేమీ కాదని రాజకీయ విశ్లేషకులన్న మాట. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అప్పట్లో కూడా ఏఎంసీ పదవి విషయంలో ఇదే జాప్యం జరిగిందట. అప్పుడు కూడా ఎస్సీ సామాజిక వర్గానికే పదవి అని ప్రకటించి చివరి దశలో మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంటే అప్పుడు ఆలస్యం, ఇప్పుడు అదే ఆలస్యం. అసలు ఈ పదవి వెనుక ఏ రహస్యం దాగి ఉందో, ఎవరి అడ్డంకులున్నాయో అన్నది రాజకీయ వర్గాల్లో గుసగుసలుగా మారిందట. నూజివీడు ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తుతం సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. నూజివీడును ఎన్టీఆర్ లేదా కృష్ణా జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చారు. నూజివీడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. రైతు బజార్ ఆధునీకరణ చేస్తానని అన్నారు. బస్టాండులో రూపురేఖలు మార్చి కొత్త రూపాన్ని తీర్చిదిద్దుతా అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తా అన్నారు. రైతుల కోసం స్థానిక మార్కెట్ యార్డులో మామిడికాయల యార్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అన్నవరం గ్రామంలోని క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. నూజివీడికి ఓ పెద్ద పాలేరులాగా పనిచేస్తానని హామీలిచ్చారట. అయితే ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, రైతు బజార్ అభివృద్ధి, బస్టాండ్ అభివృద్ధి, ఎన్టీఆర్ లేదా కృష్ణా జిల్లాలో నూజివీడును కలపాల్సిన హామీ, చింతలపూడి ఎత్తిపోతల పథకం లాంటి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్న హామీలు ఎప్పటికీ అమలవుతాయి. ప్రజల ఆశలు ఎప్పుడు నెరవేరుతాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు అందని ద్రాక్షలా ఉన్నారు. ప్రజలు మంత్రిని కలవాలంటే ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. ఒకవేళ వచ్చినా సామాన్యుల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదట. నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ చేయాలన్నా నితిన్ కన్స్ట్రక్షన్స్ అని తన సొంత కుమారుడి పేరు మీద ఉన్న కన్స్ట్రక్షన్స్కే ఇస్తున్నారన్న అభియోగం ఆ నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తోంది. అదేవిధంగా పెనమలూరు వాళ్లకే కాంట్రాక్టులు ఇస్తున్నట్టు గట్టిగా వినిపిస్తోంది. లోకల్ కాంట్రాక్టులకు కాంట్రాక్టులు దక్కడం లేదట. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడ్డ తమకు కూడా న్యాయం జరగడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏఎంసీ పదవులు దాదాపు పూర్తయ్యాయట. కానీ నూజివీడులో మాత్రం ఇంకా సందిగ్ధమే. దీంతో కొంతమంది ఎస్సీ సంఘ నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారట. ఇది కేవలం జాప్యమా లేక వివక్షనా అని ప్రశ్నిస్తున్నారట. మరోవైపు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కావడంతో ఇప్పటికే వైసీపీ నేతలకే ముందు వరుసలో స్థానం దక్కుతుందన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయట. దీంతో కూటమిలోనే సీనియర్ నాయకులు లోలోపల రగిలిపోతున్నారట. పైకి మాత్రం ఫోటోలకు పోజులు, అధిష్టానం ముందు నవ్వులు, లోపల మాత్రం రాజకీయ మంటలు. మరి నూజివీడులో కూటమి నిజంగా పాలిస్తోందా లేక వైసీపీ ప్రభావమే ఇంకా కొనసాగుతోందా? బీజేపీకి ఇచ్చిన మాట నిలబడుతుందా? ఏఎంసీ పదవికి న్యాయం జరుగుతుందా లేక ఈ రాజకీయ చదరంగంలో మరోసారి బలయ్యేది భాగస్వాములేనా? ఇవి ప్రశ్నలు కాదు. ఇప్పుడు నూజివీడు రాజకీయాల్లో మోగుతున్న రాజకీయ అలారంలో ఉన్నమాట విన్నమాట. ఇదే నూజివీడు రాజకీయ గుసగుస.